భవన్ పక్షాన ముందుగా వారికి నమోవాదాలు సమర్పిస్తూ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు అలాగే శాసనసభ్యులు पुनः आविष्कार ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తరువాత ఈ కార్యక్రమంలో శిలాఫలకాన్ని మరి వారు కేంద్ర మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా పార్క్ అంటేనే ఐకమత్యానికి మరి హిందువులైతే దేవాలయానికి వెళ్తూ ఉంటారు, ముస్లింలైతే మసీదుకు వెళ్తూ ఉంటారు, అలాగే క్రిస్టియన్లు అయితే మామూలుగా చర్చికి వెళ్తూ ఉంటారు. కానీ అందరూ కలిసి వచ్చేటువంటిది ఒక పార్క్ కి మాత్రమే. ఈ పార్కులో కుల మత లింగ వర్గ భేదాలేవీ లేకుండా నేను ఒక్కటైతే సాధించలేని లేనిది ఐకమత్యతకు భారతీయతకు మనం అందరం ఏకమవుదామనేటువంటి ఒక సదుద్దేశంతో సద్భక్తనంతో సచ్చీలంతో సదభిప్రాయంతో సద్వివేకంతో కార్యక్రమాన్ని శిలాపరిస్తున్నారు. ఒకసారి గట్టిగా అభినందనలు. ఇది అందరి కోసం స్త్రీల కోసం జరిగేటువంటి ఏర్పాట్లలో గల
కొంచెం వెడల్పు కూడా అందరూ कैमरा తీసుకో ఫోన్ ఇవ్వదన్నా అన్న ఒకసారి ఫోన్ కదన్నా కొంచెం గోడ కనబడుతుంది కొంచెం ముందుకు రండి ఉంది లైవ్ నడుస్తుంది హలో వస్తాను
ఉంది నడుస్తున్నారా? ఉందన్న ట్రై పడేసింది నాదే కదా ట్రై పడాలి మీరు నడుస్తుందా లింక్ లేదు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ రిటైల్ నాన్ వెజ్ మార్కెట్ గౌరవ బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రులు, కరీంనగర్ శాసనసభ్యులు మరి ఈ మార్కెట్ నిర్మించడానికి నుంచి కూడా స్థలం చేయడం కావచ్చు, అన్ని రకాలుగా కూడా సహకరించి కరీంనగర్ నగరంలో గౌరవ ఇతర కార్పొరేటర్స్, అధికారులు నమస్కారం తెలియజేస్తాము. ఒక మంచి మార్కెట్ ను కరీంనగర్ నగర ప్రజలకు మరి 193 మంది లబ్ధిదారులు మరి పండ్లు, పూలు, అమ్ముకునే విధంగా, అదేవిధంగా నాన్ వెజిటేరియన్, అదేవిధంగా ఫిష్, మటన్, చికెన్ అమ్ముకునే విధంగా మరి అన్ని ఏర్పాట్లు చేసినాం. కాబట్టి ఈ రోజు నుంచి కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 2-3 రోజుల లోపల పూర్తి స్థాయిలో ఇక్కడ కిరాయి విక్రయాలు సాగించే అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్ నగర ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కరీంనగర్ నగర పాలక సంస్థ, ఇదే కాకుండా ఇంకా 3 మార్కెట్స్ కూడా నిర్మాణం చేస్తాను. స్మార్ట్ సిటీ కింద ఇంకొక మార్కెట్ కశ్మీరెడ్డ రైతు బజార్ కూడా నిర్మాణంలో ఉంది. అదేవిధంగా ఇతర పట్టణ ప్రగతి నిధి నుంచి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు, అదేవిధంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చి కరీంనగర్ నగర ప్రజలకు పూర్తి స్థాయిలో మరి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఈ రోజు ప్రారంభించిన తర్వాతనే ఉదయపూర్వకంగా కూడా మన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ నగర పక్షాన ఇప్పుడు గౌరవ మన మాజీ మంత్రులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే, కానీ పాపులేషన్కి అనుగుణంగా కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్లు అన్ని కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు, మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం, కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్ లో, ఒకటి ఇక్కడ, మూడోది మనము రైతు బజార్లో, 4వది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు. ఈ 4 అద్భుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే గిట్ట రోడ్ల మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి చేతుల మీద ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 ఇట్లా. ఇవన్నీ 4 మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ,
మటన్ అమ్ముకోవడం జరగదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది 16.5 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఒక 2 రోజుల లోపలనే దానికి జీవో తీసుకురావడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే నిధులు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్ పెట్టడం జరిగింది. రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని. కానీ చాలా సంతోషం, మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఆ కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకొని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులంగా బండి సంజయ్ తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందుకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుకున్న. అది 16.5 కోట్ల రూపాయలతో పాటు 188 స్టాళ్లు ఉన్న వాళ్ళే కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు మనం వారికి కేటాయించడం జరిగింది. రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్ గా అన్ని ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు ప్రజలు కూడా వారికి అభినందనలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంతకుముందే గౌరవ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవ మేయర్ వై సునీల్ రావు గారు, ఇతర గౌరవ కార్పొరేటర్స్, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరం కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎట్లుందో కానీ సౌత్ లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్ లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు ఇంతకుముందు గవర్నర్ కమలాకర్ గారు వారు శాసనసభ్యులు చెప్పినట్టు కరీంనగర్ లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్, చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ చూడడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాలను సరిదిద్దుకొని అందరం కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మన దిశ మీటింగ్ లో కూడా అధికారులను కూడా కోరడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది, రిలీజ్ చేసింది. పనులు చేయడం ఆలస్యం, మరి పనులు కూడా క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్క్స్ ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము, ఎందుకంటే పాలక వర్గం కూడా ఈ నెల 28కి లాస్ట్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. కానీ తప్పకుండా మిగతా రేపు కూడా 24 hours వాటర్ సప్లై కానీ, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, పార్క్ కానీ రేపు కేంద్ర
పట్టణాభివృద్ది శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు, నేనుంటున్నా, గౌరవ మేయర్ గారు ఉంటారు. అందరం కలిసి కూడా రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ది కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ది కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదో స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వరంగల్ ను కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్. బట్ రాబోయే రోజుల్లో కూడా ఇతరత్ర అభివృద్ది కార్యక్రమాలు కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. అదే మీకు కాదు, మీకు మాత్రమే కొట్టాడకాలం ఉన్నది. కానీ మేము కొట్టాడుకు స్థితిలో మేము బయట వేరు, తెలంగాణ ఇంత చెప్పిన బయట వేరు, కరీంనగర్ జిల్లా వేరు. చూడగలే గతంలో కూడా ఇప్పుడు అంతా కలిసి ఉన్నాం. కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా మీకు సాగుతున్నది కదా. ఇప్పుడు మీకు బ్రేకింగ్ కావాలి కలిసి